నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సేవాలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ సెల్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, సంగారెడ్డి DCIC మరియు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు, ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణాబాయి, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, పూల్ సింగ్ నాయక్ తదితర సంఘాల నాయకులు వేదిక అలంకరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూనవేరు మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మన జాతి ఔషధముక్త భారతదేశం మట్టుకు చెట్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఔషధాలు ఉంటాయో అవన్నీ కూడా అందించినటువంటి జాతి మన జాతి కనుక అనుకోమే. మనందరం కూడా మూల పురుషుల మనలో కూడా అద్భుతమైనటువంటి దైవ భక్తి ఉన్నది, శక్తి ఉన్నది, సాటి మంచి ప్రేమించేటువంటి దాని ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని చూస్తుంటే కదా గిరిజనులని భారతదేశం మట్టుకు కష్టంతో పుట్టినటువంటి వాళ్ళు కనుక మీ యొక్క కష్టం ఈ రోజు దాని మీద కాకుండా కూడా మీరు చదువు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు కానీ ఎవరైతే చదువుకుంటున్నారో మీరు చదువు మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకున్నది కూడా సాధించేటువంటి సత్తా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటా. అదేవిధంగా రాజేంద్ర నాయక్ ఎప్పుడు నాకు గవర్నమెంట్ అవకాశం రాదు, నేను పెళ్లి చేసుకుంటా, పిల్లలు కనుకొని నేను సంతోషంగా ఉంటాననేటువంటి దాన్ని ఆలోచన చేసుకుంటాను. ఒకటి చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ నౌకరీ అనేటువంటిది ఏంటంటే ఒక చిన్న స్థాయిలో ఇంకా మీరు 10 మంది కాదు 100 మంది కుమారులు ఇచ్చిన రోజు నిజమైనటువంటి గిరిజన బిడ్డలుగా మీరు కావాలన్నటువంటి కార్యక్రమం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. మీరు ఆలోచన చేసుకోవాలి, సోచాల్చుకోవాలి. మీలో కూడా అద్భుతమైన శక్తులు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఏదైనా ఫంక్షన్ చాలా బాధపడుతుంది. ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మీరు నిజంగా చెప్తారు కదా చాలా కష్టానికి సంబంధించినటువంటి దాన్ని చేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేక వాళ్ళు ఇబ్బంది పడిన రోజు ఫంక్షన్ అక్కడికి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీలాంటి అమ్మాయిలు, మీలాంటి యువతరం ఈ రోజు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏ గిరిజనులు కూడా రాజేసే మటుకు ఫంక్షన్ హాల్లో పనిచేయదు, ఫంక్షన్ హాల్ గౌరవం కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఈ రోజు ఆలోచన చేసుకోవాలి, ఈ రోజు ఒక శపథం తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయి గుర్తించిన మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే నాలో కూడా అద్భుతమైన శక్తి ఉంది, నేను కూడా ఏదైనా సాధిస్తాననేటువంటి ఆలోచన చేసుకున్న రోజు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. ఈ రోజు ఏదో భారతదేశం అమ్మాయిని అందరూ కూడా చెప్తున్నా, అబ్బాయిని అందరూ కూడా చెప్తున్నా, ఏదో ఆషామాషి గిరిజన దినోత్సవం వచ్చింది, మాకు తోపు పెట్టిండు, సార్ పునవేలు వచ్చిండు, సపోర్ట్ కొట్టిపోయినాడు, దయచేసి నన్ను క్షమించాలి. ఈ రోజు మీ యొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటేనే నిజమైనటువంటి గిరిజన దినోత్సవానికి నిజమైనటువంటి రూపకల్పన కావాలనేటువంటి కార్యక్రమం మిమ్మల్ని అందరూ కూడా సౌహృదయం కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి మాట్లాడే అవకాశం వస్తుంది. మన జైపాల్ నాయక్ నిజంగా చెప్తున్నారు కదా, ఆనాడు తాండాలు గ్రామ పంచాయతీ తేలని గ్రామంలో పోయినప్పుడు అందరు నవ్విన జైపాల్ నాయక్ చూసి, మా పూల్ సింగ్ చూసి, రాజేంద్ర నాయక్ చూసి, మా రాజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం అందరూ చూసి నవ్విలు. కానీ ముక్కోమని ధైర్యంతో సంగారెడ్డి నుంచి జైరాబాద్ వరకు పాదయాత్ర చేసి లాస్ట్ కు విజయం సాధించినటువంటి సత్తా కూడా మన సంగారెడ్డికి ఉందనేటువంటి దాన్ని ఆ బిడ్డలకు ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైన చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని ఎట్లా వెలిగించాలనేటువంటి దాన్ని ఆలోచన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.